ఓయ్ దోస్తులు అందరికీ నమస్కారం. అందరూ ఇంట్లోనే తినేలాగా నూడిల్స్ అయితే తయారు చేశాను. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఇంట్రెస్ట్ ఉంటే వీడియో వాచ్ చేయండి, లేదనుకుంటే స్కిప్ చేసేవచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదు. మీకు చూపిస్తున్నాను కదా. మూకుడు పెట్టుకున్నాను, తర్వాత ఆయిల్ వేసుకున్నాను. చాలా సింపుల్ వే అండి. ఏ సూపర్ మార్కెట్లోనైనా ఇప్పుడు ఈజీగా దొరుకుతున్నాయి. నూడిల్స్ ప్యాకెట్లు అంటే ఇస్తారు ఖచ్చితంగా. ఒకవేళ మీకు సూపర్ మార్కెట్లో మన కంటికి కనిపించకపోయినా కిరాణా దుకాణాలు, కొంచెం పెద్ద సైజు దుకాణాలు ఉంటాయి కదా, ఆ దుకాణాలకు వెళ్ళి అడిగితే మాత్రం ఖచ్చితంగా ఇస్తారు, అక్కడ ఉంటుంది. ఆయిల్ వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయలు వేసుకున్నాను. ఒక నలుగురు మనుషులు చేసుకున్నాం అనుకోండి, ఒక 2 ఉల్లిపాయలు వేసుకోండి, మీడియం సైజు ఉల్లిపాయలు సరిపోతుంది. తర్వాత పచ్చిమిరపకాయలు స్పైసీనెస్ కోసం వేసుకోండి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది పచ్చిమిరపకాయలు మీ దగ్గర లేవు అంటే, అందరి దగ్గర ఉంటాయి మ్యాక్సిమం. చిల్లీ సాస్ వేసుకుంటారు, మీకు అది ఇష్టం బట్టి వేసుకోండి, లేకపోతే దాన్ని స్కిప్ చేసేవచ్చు. చిల్లీ సాస్ ఉన్నా వేసుకున్నా పర్వాలేదు. చిల్లీ సాస్ ఇప్పుడు వేయకూడదు, పచ్చిమిరపకాయలు కాబట్టి నేను ఇప్పుడు వేసాను. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, వీడియో స్కిప్ అయిపోయింది. నేను ఏదైతే ప్యాకెట్ తీసుకున్నానో ఆ ప్యాకెట్ని వేడి నీటిలోని ఉడికించుకున్నాను అనమాట. ఆయిల్ కొంచెం విడివిడిగా రాయడానికి, ముద్దలా కాకుండా. నెక్స్ట్ సాల్ట్ వేసుకోండి, ఈవెన్గా అన్నిటికీ పడుతుందన్నమాట. సాల్ట్ వేసుకోవడం, ఉప్పు కానీ సాల్ట్ కానీ వేసుకొని మరిగిన తర్వాత కొంచెం ఉడికింది అనేలోపు మనం దాన్ని వాడ్చేసుకోవాలి. వాడ్చుకొని చల్లీలతో దాన్ని మొత్తం కడిగేసి ఒక పళ్ళెంలో అందరూ వంపుకుంటే విడివిడిగా పువ్వులా వస్తుంది. తర్వాత ఆనియన్స్ వేగిన తర్వాత క్యాబేజ్ బుట్ట తీసుకొని వేసుకున్నాను అనమాట. తర్వాత సాల్ట్ వేసుకున్నాను బాగా మగ్గుతుందని. ఈ క్యాబేజీ బుట్ట ఏంటంటే, మీ దగ్గర ఉంటే క్యాబేజీ బుట్ట, వెజ్ కాబట్టి చెప్తున్నాను, క్యాబేజీ బుట్ట, క్యారెట్, బీన్స్, నెక్స్ట్ వచ్చేసి క్యాప్సికం ఉన్నాయి అనుకోండి, చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని ఈ క్యాబేజీ బుట్ట వేసినప్పుడే వేసేసుకోండి. అన్నీ లేవనుకోండి స్కిప్ చేసేయండి, ఉంటే వేసుకోండి, కలర్ఫుల్గా టేస్ట్గా బాగుంటుంది. నా దగ్గర అయితే ఒక క్యాబేజీ బుట్ట మాత్రమే అప్పటికి ఉన్నది, అది మాత్రమే వేశాను. ఇదేంటంటే, తెచ్చి ఈ క్యాబేజ్ బుట్ట అనేది మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 15-20 డేస్ ఉంటుంది. ఫ్రెష్గా పాలిథిన్ కవర్లో పెట్టుకొని ఉంచుకుంటే రేట్ కూడా చాలా చీప్గా వస్తుంది. నూడిల్స్, నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఫ్రైడ్ రైస్ వాటికి బాగా యూజ్ అవుతుంది. తర్వాత వచ్చేసి ఎవరెస్ట్ చికెన్ మసాలా వేస్తానండి. మీ దగ్గర చికెన్ మసాలా ఉంటే చికెన్ మసాలా వేసుకోండి, నూడిల్స్ మసాలా ఉంటే నూడిల్స్ మసాలా వేసుకోండి. నాకైతే ఈ చికెన్ మసాలా బాగా నచ్చుతుంది. పాస్తాకైనా అన్నిటికీ చికెన్ మసాలా నేను బాగా వాడతాను, మంచి టేస్ట్ అనేది వస్తుంది అన్నమాట. తర్వాత కారం అయితే వేసుకున్నాను. మీ దగ్గర ఏ కారం ఉంటే ఆ కారం వేసుకోండి, సరిపోతుంది మీరు తిన్నట్టుగా. ఇంకా మిరియాల పౌడర్ ఉంటే మిరియాల పౌడర్ కూడా వేసుకోండి. సోయా సాస్ మాత్రం వేసుకోకండి, అస్సలు బాగోదు. ఇంకా టమాటాలు వేసుకుని, నాకు నచ్చదు సోయా సాస్తో చేస్తే బ్లాక్గా కొంచెం టేస్ట్ డిఫరెంట్ అయిపోతుంది. టమాటా కూడా ఒక బిగ్ సైజు టమాటా వేసుకోండి. ఎక్కడ టమాటా అసలు వేయరు, మెన్షన్ చేయరు, కానీ ఒకసారి టమాటా వేసుకోవడం మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చాలా ఇక్కడ మీకు లెమన్ చూపిస్తున్నాను కదా, ఈ లెమన్ అనేది మీరు కలుపుకున్న తర్వాత వేయండి. నేను ముందుగుండా వేసాను, ఎప్పుడు వాళ్ళకి వేయలేదు లెమన్. ఈసారి ట్రై చేశాను ఇలాగ వేస్తే ఎలా ఉంటుందని. నాకు కొంచెం టేస్ట్ కొంచెం డిఫరెంట్ అనిపించింది. అంటే వేడిలో లెమన్ వేయడం వల్ల కొంచెం చిరుచేదు వచ్చింది అనిపించింది. కలిపిన తర్వాత లెమన్ కంపల్సరీగా వేసుకోండి, ఉంటే వేసుకోండి, లేకపోతే అది కూడా స్కిప్ చేసేయండి. ఈ టమాటో, ఆనియన్ బాగా ఆయిల్లో బాగా వేగిపోవాలి, పచ్చి ఉండకూడదు, పచ్చి లేకుండా బాగా వేగాలి. కొంచెం ఆయిల్ ఎక్కువైనా పర్లేదు, వేసుకోండి, సరిపోతుంది. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, చామీన్ అంతా ట్రాన్స్ఫర్ చేశాను. ఒకవేళ మీకు ఇది నాది కొంచెం నలుగురికి ముగ్గురికి అంటే సరిపోతుంది, కానీ ఒక్కొక్కరు ఏం చేస్తామంటే ఒక్కొక్కటి వేపుకునేసరికి మనకు టైం అయిపోతుంది. అంత మనకు స్పేసెన్స్ ఎక్కడ, అంత ఎందుకు అని చెప్పేసి నేనేం చేస్తున్నానంటే, ఒకే దాంట్లో ఇలాగ లేకుంటే పెద్ద కంచంలో తీసుకొని హ్యాండ్తో, ఇప్పుడు కూడా ఏం చేయాలంటే హ్యాండ్తో కలుపుకోవాలి. ఎలాగా మనం 100 సార్లు గట్టి పెట్టి తిప్పేసామనుకోండి, పొడువుగా లేకుండా రైస్లో చిన్న చిన్న ముక్కల్లాగా అయిపోతుంది అన్నమాట. అప్పుడు తినడానికి కూడా అంత మనకు బాగా తగలదు. ఎందుకంటే ఇది వేయగానే సిమ్ముల్లో పెట్టిస్తాం కాబట్టి చల్లారిపోతుంది. మనకి ఏదైతే ఆ కూర ఉందో తక్కువ ఉంటుంది కాబట్టి చల్లారిపోతుంది. మీకు చూపిస్తున్నాను కదా వీడియోలోనే, అలా చేయి పెట్టి మొత్తం ఈవెన్గా కలుపుకొని సాల్ట్ అది చూసుకోండి. నేను అక్కడ మీకు చెప్పడం మర్చిపోయాను, నేను సైనా సాల్ట్ అయితే వేసానండి, టేస్టింగ్ సాల్ట్ అంటారు కదా, అది కంపల్సరీగా వేసుకోవాలి. టేస్ట్ అయితే అది వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి, లేకపోతే బాగోదు. మీకు ఇంట్రెస్ట్ లేదనుకుంటే స్కిప్ చేసి ఇవ్వచ్చు, కానీ ఎప్పుడో తింటాం కదా, రెగ్యులర్గా తిన్నామనుకోండి, నేనే చెప్పను అసలు, ఎప్పుడెప్పుడు తినేటప్పుడు కొంచెం వేసుకుంటే, మనం రెగ్యులర్గా ఫుడ్ తీసుకుంటే అది హెల్త్కి అసలు మంచిది కాదు. మాకు అసలు ఇష్టం లేదనుకుంటే దాన్ని స్కిప్ చేసేయండి. నేనైతే అందులో కొంచెం చైనా సాల్ట్ అయితే వేసాను. కరెక్ట్గా మనం బయట ఎలాగైతే కొని తెచ్చుకుంటామో అలాగే ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది.
ఇంకా ఉప్పు అయితే సరిపోలేదు, ఉప్పు చూసుకొని మళ్ళీ వేసుకోండి. మనం ఈ నూడిల్స్ని ఉడకబెట్టేటప్పుడు వేస్తాం కదా, అప్పుడు ఈవెన్గా ఉడుకుతుంది, అంటే ఈవెన్గా అంటుతుంది ఆ పుల్లలకి. ఇంకా కావాలనుకుంటే చూసుకొని వేసుకోండి, సాల్ట్ అయితే సరిపోతుంది. ఇలా మొత్తం కలుపుకొని చామిన్ అంటే ఒడిశాలో చామిన్ అంటారు, నూడిల్స్ ఆంధ్రాలో. నాకు నోటెడ్ అయిపోయింది చామిన్ అనే మాట, అంతే, ఇంకేం కాదు. మొత్తం కలుపుకున్న తర్వాత కొంచెం వేడెక్కిన తర్వాత మనం తీసుకుంటే ఇలా పర్ఫెక్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది. చిన్న చిన్న ఆనియన్ ముక్కలు, ఇంకా చిల్లీ సాసు, నెక్స్ట్ వచ్చేసి టమాటా సాస్ వేసుకోండి, చాలా బాగుంటుంది. ట్రై